వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సింపుల్ వంట అండి. పెరుగు ఎక్కువ ఉంది, కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి పసుపు ఉప్పు వేసి చిన్న తాలింపు వేసానండి. చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. చల్లవండి. పెరుగుని ఎక్కువ ఉందనుకోండి, ఒక్కోసారి నేను అన్నం దాంట్లో నైట్ అన్నం మిగిలితే దాంట్లో వేసి చిన్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అల్లం ముక్కేసి పొద్దుటే తింటున్నాను అండి. అది తింటే పొట్టలో చల్లగా బాగుంటుంది. ఒక్కోరోజు ఇలాగండి పెరుగు తాలింపు వేసేస్తా. ఈ పసుపు అది ఉంటుంది కంటే ఒంటికి మంచిదండి. ఒక అరటికాయ అండి, అంటే ఇద్దరమే ఉన్నామండి. దానివల్ల ఒక అరటికాయని ఏం చేశానండి, తోలు తీసి ముక్కలు కోసి ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు వేసాను, నూనెలో వేసానండి. తర్వాత అరటికాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసాను. మగ్గినాక కొంచెం కారం వేసి వాటర్ పోసాండి. చక్కగా గుజ్జు గుజ్జుగా కలుపుకోవడం బాగుంటుంది. అరటికాయ ఎప్పుడు చేస్తారు. ఇలా ఇగురు కూడా చేసుకుంటే సింపుల్ అండి, చాలా ఈజీ అయిపోతుంది. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గినాక ముక్కలు వేసుకుని ఉప్పు కారం పసుపు వేసి ఒక కప్పు నీళ్ళు పోసుకుంటే చక్కగా మేగల్లాగా ఉడికిపోద్దండి. కూర అన్నంలో కలుపుకోవచ్చు, బాగుంటుంది. మసాలా కూడా వేసుకోవచ్చు అండి, ఇష్టం ఉంటే మసాలా వేసుకుంటే కూడా చికెన్ కూరలాగా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమండి, ఈరోజు వెల్లుల్లిపాయలు కొన్నా. వెల్లుల్లిపాయలు ఇదివరకంటే అంతా 100 అట్లా ఉండేయండి. ఇప్పుడు 400కి వెళ్ళింది, తర్వాత 200కి వచ్చింది. నిన్న ఒక అబ్బాయి 250ని అడిగా అంటున్నాడు రోడ్లో. సరే చూద్దామనేసి కొంచెంసేపు ఆగితే ఇంకో అబ్బాయి వచ్చి 200 అన్నాడు. సరే మళ్ళీ మనం ఏమారిపోతామనేసి ఒక అరకిలో తీసుకున్నాం, 100 రూపాయలు పెట్టి. ఇట్లా ఒలిసేసండి, మీరు రంధ్రాలు ఉన్న దాంట్లో వేసి గాలి వెలుతురు వచ్చే దగ్గర పెట్టుకున్నారంటే మీకు ఏమవ్వండి. లేకపోతే బూజు పట్టి నల్లగా అయ్యి చచ్చిపోతాయి అండి. ఉల్లిపాయలు చచ్చిపడిపోతాయి. దీని ముందు ముందు వాడేస్తానండి. పోయిన నెల కొన్న ఈ నెల ఇవి వాడేస్తాను. పాత ఈ ముందు వాడేసుకోవాలండి, కొత్త తర్వాత వాడుకోవచ్చు. లేదంటే పేపర్ మీద పోసి గాలి వెలుతురు తగిలేలాగా పెట్టుకోవచ్చండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారండి. ఎల్లుల్లిపాయలు ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టకూడదు. మీకు గాలి వెలుతురు వచ్చే చోట పేపర్ వేసి పోసుకుని ఆరబోసుకోవచ్చు, లేదా షెల్ఫ్లో పేపర్ వేసి పోసుకోవచ్చు. ఇలా రంధ్రాలు ఉన్న దాంట్లో పెట్టి గాలి వెలుతురు తగలాలండి, తడి తగలకూడదు. అలాగే అండి పుచ్చకాయ అండి 30 రూపాయలు వచ్చేసిందండి. రోడ్లో ఒక బండిలో అబ్బాయి ఇచ్చాడు, 30 రూపాయలు 30 అంటున్నాడు. సరే తీసుకున్నాను, బాగానే ఉంది. ఈరోజు ఫుల్గా తినడానికి జ్యూస్ తాగడానికి సరిపోతుంది. మనం డైట్ ఉన్నప్పుడు పుచ్చకాయలు దోసకాయ ఎన్ని తిన్నా వెయిట్ పెరగడండి. ఆకలికి శుభ్రంగా తినేయచ్చు, ఎక్కడ నిండా తినొచ్చు. 30 రూపాయలకి ఏమొస్తుందండి. మంచి కాయ అండి, బాగుంది. సరే అండి, మినపప్పు నానబోసా. మినపప్పు అండి నేను బియ్యం వేయట్లేదు. ఇప్పుడు మినపప్పు రాగి పిండి ఉందండి, ఉట్టి మినపప్పు రుబ్బేసి రాగి పిండి కలిపి పెట్టేసి తెల్లారి దోశలు ఇడ్లీలో దేనికో వాడుతున్నా. పొట్టు మినపప్పు అండి, ఫుల్గా పొట్టు తీయకూడదు, సగం పొట్టు తీసి సగం అట్లాగే రుబ్బేసుకుంటే బాగుంటుంది, మంచిది ఫైబరు. ఇదేంటి ఈరోజు వీడియో అంటే, మనం పొయ్యిల దగ్గర ఉండి పొయ్యి కూర స్టార్ట్ చేసి ఎండ్ వరకు తీయలేం కదండి. ఏదో నేను చేసిన సింపుల్ వంట. అరటికాయ ఎగిరేసాను, పెరుగు తాలింపు వేసాను, అన్నం చేసాను. తర్వాత వచ్చి పచ్చి మామిడికాయ కొబ్బరి వేసి పచ్చడి చేస్తానండి. అది ఉంది అన్నంలోకి, బాగుంటుందండి. పులుపులుగా మజ్జిగ అన్నంలో నంచుకుంటాయి, అట్లా బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యం అండి, పొద్దుటే నేను ఈరోజు దాల్చిన చెక్క, యాలక్కాయ, మిరియాలు కొట్టి డబ్బాలు వేసుకునండి. ఉట్టి నీళ్ళలో మరిగించి ఆ నీళ్ళలో కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని తాగానండి. భలే బాగుంది. వెయిట్ బాగా తగ్గుతారంటండి. మనం వెయిట్ తగ్గడానికి నూనెలో తగ్గిస్తామండి, కానీ నెయ్యి ఒక స్పూన్ తింటే మంచిదంటండి. ఇలా ట్రై చేశాను, బాగుంది, టేస్ట్గానే ఉంది. నేను ఎట్లా ఉంటుందో అనేసి ఫస్ట్ టైం తాగాను. ఎప్పుడైనా దాల్చిన చెక్క టీ తాగుతా. వెయిట్ బాగా తగ్గుతారండి, టేస్ట్గా కూడా ఉంది. ఇంకొకసారి కొంచెం పొడేసి మళ్ళీ వేడి చేసుకుని తాగొచ్చు సాయంత్రాన్ని అంటే బాగుందండి. అలా ట్రై చేయొచ్చండి. దాల్చిన చెక్క, మిరియాలు, యాలక్కాయ మిక్సీలో వేసి చిన్న డబ్బాలు పెట్టుకున్నాను. ఏం లేదు, చిటికెడు వేసాను, అది ఊరి అట్లా అయిపోయింది. టీలో కొంచెం బెల్లం వేసి తాగితే భలే బాగుందండి. శ్రీరామం పానకంలా ఉంది. అందుకన్నా ముఖ్యంగా అండి, ఈరోజు నేను డైట్లో ఏం తిన్నానంటే, 1 కప్పు పెసరపప్పు అండి. పచ్చి పెసరపప్పు నానబెట్టేసి పొద్దుట ఏం చేశాను, దాంట్లో కొంచెం కొబ్బరి ముక్కలు బెల్లం కలిపి తిన్నానండి. శ్రీరామం ప్రసాదం బాగుంది. పచ్చి కొబ్బరి, నెయ్యి, ఇలాంటి కొబ్బరి నూనె పొద్దుటే తింటే ఒంటికి మంచిదంటండి. సరే అండి, మనం ఏదో కొంచెం ట్రై చేస్తుంటే రిజల్ట్ బాగానే ఉంది. బయట భోజనాలండి, ఒకే ఫంక్షన్లు. ఈ రాత్రి ఒక ఫంక్షన్, మొన్న ఒక ఫంక్షన్, వచ్చేది శ్రీమంతాలు, ఓణీలు ఫంక్షన్, అందరూ సమ్మర్లో పెట్టేస్తున్నారండి బాబు. బయటకు వెళ్ళాలంటే ఎండలో చచ్చిపోతున్నాం. ఫంక్షన్లు ఎక్కువైపోయినాయండి. బయటకు వెళ్ళినా ఎక్కువ ఏం తింటాం లేదు, ఏదో చారన్నం మజ్జిగనే. మనం ఆయిల్ అవి బయటకు వెళ్ళి 10 రోజులు డైట్ ఉంటే ఒకరోజు ఫంక్షన్లో తిన్నాం అనుకోండి,
మనకి ఒంటికి సరిపడదు లేదండి ఆయిల్, అది కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు హెవీగా ఆయిల్ యూజ్ చేస్తారు. మనం బయటికి వెళ్ళినప్పుడు చూసి చూసి తినాలండి. టేస్ట్ అది కాదండి, మనకు వచ్చి హెల్త్ బాగుండాలి, ఇంటికి వచ్చి ప్రాబ్లం ఉండదు. తర్వాత వచ్చి కొంతమందికి ఆయిల్ అది పడక స్టమక్ అప్సెట్ అవుతుందండి. దాని గురించి బయటకు వెళ్ళినప్పుడు నేను చాలా చూస్ చేసి తింటండి. వెజ్ ఉందా నాన్ వెజ్ చూసి వెజ్ ఉన్న చోట వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి చారన్నం పెరుగన్నం ఏమైనా రోటి పచ్చడి ఉంటే ఆ పెరుగన్నంలో నంచుకుని తినడం, అంతేగాని ఏమీ బయట భోజనాల్లో ఇష్టపడినండి. మా చిన్నప్పుడు భోజనాలు అంటే భలే సరదా అండి. ఇస్త్రాకులు అన్నం పెడతారు, లడ్డు బూందీ వేసేవారు. ఆ లడ్డు బూందీ అంటే అండి అప్పుడు ఇళ్ళల్లో ఏమి ఉండే కదండి తినడానికి. భోజనాలు అంటే లడ్డు బూందీ కంపల్సరీ. తర్వాత వచ్చి దోసకాయ పచ్చడి, చారు, ముద్దపప్పు, నెయ్యి. ఇంకా పిల్లలకంటే పండగండి భోజనాలంటే. అదేంటో పిల్లలు ఆ ఇస్త్రాకులో భోజనం తినడం, ఆ లడ్డు చేతితో పట్టుకోవడం, లడ్డూని లాస్ట్లో చేయి కట్టుకుని చేతితో పట్టుకుని ఇంటికి వచ్చి తినేవాళ్ళం. ఆ భోజనాల్లో వేసే లడ్డూకి అంత ఇప్పుడు లడ్డు అసలు పిల్లలు ముట్టుకోవటం లేదండి. తిరుపతి లడ్డు తెచ్చిన టేబుల్ మీద పెడితే ఏదో కళ్ళకి అదుకుని చిటికెడు నోట్లు వేసుకోవడం అండి. తర్వాత ఎవరికో తెలిసిన వాళ్ళకి కాస్త ఇస్తాం. మన ఇంట్లోది ఆ లడ్డు నెల రోజులున్నా అలాగే ఉంటుందండి. పారేయకూడదు ప్రసాదం, తింటాకే మనుషులు లేరు. ఇలా ఉందండి లడ్డూది కొన్ని రోజులకి మర్చిపోతారండి పిల్లలు. మా చిన్నప్పుడు లడ్డు బూందీ లేనిదే భోజనాలు ఉండేవి కాదు. మా ఊర్లో అండి, మా అమ్మమ్మ గారు ఊరు వెళ్తే చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళాలండి. మనం భోజనానికి వెళ్తే మన ఇంట్లో వచ్చి చెంబుతో నీళ్ళు పట్టుకెళ్ళాలి. బొడ్డు చెంబులు ఉండేవి. ఆ చెంబుచ్చుకుని వెళ్తే ఏంటి భోజనానికి చెంబుచ్చుకుని వెళ్తా అంటే మంచినీళ్ళు అండి. చెరువుల్లోంచి మోసుకొచ్చి కావిళ్ళు కుండలో పోసి తాగుతారు అప్పట్లో. సరే ఎవరి నీళ్ళు వాళ్ళు పట్టుకెళ్తారండి. ఆ నీళ్ళు అన్నం తినేసి మంచిలు తాగి చేయి కట్టుకుని ఇంటికి వస్తారు. అది మా అమ్మమ్మ గారి ఊళ్ళో చిన్నప్పుడు నేను చూసేదాన్ని. అందరి ఇళ్ళలో ఇత్తడిది బొడి చెంబు ఉండేది, దాంట్లో నీళ్ళు పట్టుకుని భోజనానికి వెళ్ళేవాళ్ళు. నాకు అదొక వింత అండి, నేను ఎక్కడా చూడలేదు. మా అమ్మమ్మ గారి ఊళ్ళోనే చెంబు పుచ్చుకుని భోజనానికి వెళ్ళేవాళ్ళు. దప్పలం పెట్టేవాళ్ళండి. పెసరపప్పు ఇళ్ళల్లో ఉండే కదా, ముద్దపప్పు ఉండేవాళ్ళు. అప్పుడు వేయండి ఇళ్ళల్లో పోయి పండి వండి పెట్టేవాళ్ళు. కొత్తగా వండాకి అందరి దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం కదండి. ఇంట్లో ఉండే పప్పులు ఉప్పులు పెసరపప్పు అవి ఉండేవండి. ఏవో వండి పెట్టేవాళ్ళు. లడ్డు బూందీలు మిఠాయి కొట్లు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లడ్డు బూందీ పోయిందండి, ఎక్కడా కనపడటం లేదు. ఎక్కడ మిఠాయి కొట్లలో కూడా అండి అన్ని స్క్వేర్గా కోసిన, చక్కెరతో కోసిన చిన్న చిన్న ముక్కల్లాగా కేకులు, బేకరీ ఐటమ్స్ వచ్చేసాయి. మా చిన్నప్పటి లడ్డు బూందీ మా పిల్లలకి ఇప్పుడు చూపించినా కూడా తినరండి. ఏం తింటామంటారు. నాకు ఎప్పుడైనా సరదాగా ఉండి అటు వెళ్ళినప్పుడు షాప్లో ఒక 100 గ్రాముల బూందీ కొనుక్కొస్తాండి. దాంట్లో వేరుశనగ పప్పులు ఒక్కొక్క వాటి నోట్లో వేసుకుంటూ ఉప్పుగా కారంగా అది తినడం సరదాగా ఉంటుందండి. మరమరాలు వేయించుకుని ఆ బూందీ కలుపుకుందంట ఆ ఇష్టం అండి. చిన్నప్పుడు తిన్న టేస్ట్కి నేను ఎప్పుడన్నా 100 గ్రాములు కొనుక్కొచ్చి నెల రోజులు ఉంటుంది నా దగ్గర. ఒక అన్నీ తింటా అండి. 4 గింజలు నోట్లో వేసుకుంటా, మళ్ళీ డబ్బాలో పెట్టి మూత పెడతా. అవి నూనె వాసన వచ్చాక పారేస్తా. అదో సరదా అండి.